మైసెల్ఫ్ మొహమ్మద్ అంకుష్. నేను వరంగల్ నుండి బిలాంగ్ అవుతా. నేను ప్రజెంట్ బ్యాక్ స్టేజ్ పాస్లో కంప్యూటర్ సైన్స్ గేమ్ డెవలప్మెంట్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. చిన్నప్పటి నుండి నాకు కొంచెం సోషల్ యాంగ్జైటీ ఎక్కువ. నేను పీపుల్తో కలవడం ఎక్కువ చేయను. సో ఇంట్లో ఉండి నేను గేమ్స్ ఆడడం ప్రిఫర్ చేస్తాను. పర్టికులర్గా గాడ్ ఆఫ్ వార్ అనే సిరీస్ గేమ్స్ చాలా ఆడుతుండే. నాకు చాలా ఇష్టం అది. ఆడుతుంటే నాకు క్యూరియాసిటీ కలిగింది. బిహైండ్ ద గేమ్ ఎలా వర్క్ అవుతుంది, ఎట్లా డెవలప్ చేస్తారు గేమ్ని అని చెప్పి ఇంట్రెస్ట్ పుట్టింది నాకు. అప్పుడు నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన దీని గురించి. రీసెర్చ్ చేసే ప్రాసెస్లో ఇండస్ట్రీ మీద అయినా కానీ వర్క్ మీద అయినా కానీ నాకు లవ్ కలిగింది. ఇట్లా ఇది నా థింగ్ కదా, ఇది చేయొచ్చు కదా అని చెప్పి అప్పుడు రియలైజ్ అయినా నేను దిస్ ఇస్ మై థింగ్ అని చెప్పి. జనరల్గా మనం గేమ్ డెవలప్మెంట్ కాలేజెస్ అని క్యాజువల్గా సర్చ్ చేస్తే మనకి ఫారిన్ కాలేజెస్ ఎక్కువ కనబడతాయి. అప్పుడు నేను కొంచెం ఇండియాలో లేవా అన్న క్వశ్చన్ మీద నేను ఇంకా ఇన్డెప్త్ రీసెర్చ్ స్టార్ట్ చేసిన. అప్పుడు నాకు ఫ్యూ కాలేజెస్ కనబడ్డాయి. సో అప్పుడు హైదరాబాద్లో బ్యాక్ స్టేజ్ పాస్ అనేది కొంచెం హైలైట్ అయింది నాకు. అప్పుడు ఒకసారి కాలేజ్ విజిట్ చేసి అందరినీ కలిసి అకాడమిక్ స్ట్రక్చర్స్ అవన్నీ చూసి నాకు అప్పుడు బ్యాక్ స్టేజ్ పాస్ ఇస్ ద బెస్ట్ అనిపించింది నాకు. సో ఐ టేకెన్ ద షాట్. పర్టికులర్లీ గేమింగ్ కాలేజ్లో ఎక్కువ శాతము గేమింగ్ మెంటాలిటీతో పీపుల్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ మెంటాలిటీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళతోని మాట్లాడి వాళ్ళతోని ర్యాపో బిల్డ్ చేయడం కొంచెం వాళ్ళని రీచ్ చేయడానికి కొంచెం టైం పట్టింది నాకు. ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. మా ఫ్యాకల్టీ నుంచి అడ్వైసులు కూడా చాలా హెల్ప్ అయినాయి నాకు. గేమింగ్ ఇండస్ట్రీలో నేను ఇన్వాల్వ్ అయ్యి అంటే కంప్లీట్లీ వచ్చి చూడకముందు గేమ్స్ తయారు చేయడం చాలా ఈజీ. ఇట్లా కొన్ని థింగ్స్ ఇట్లా బేసిక్ నేర్చుకుంటే ఒక గేమ్ తయారు చేసేయచ్చు అనుకున్నా. బట్ ఇట్స్ నాట్ దట్ థింగ్. వచ్చినాక ఏం తెలిసిందంటే మనకి ప్రాపర్ టీమ్ కావాలి, స్కిల్డ్ పీపుల్ కావాలి, క్రియేటివ్ థాట్స్ కావాలి. చాలా ఇన్ డెప్త్ ఉంది. బట్ అదేం రాకెట్ సైన్స్ కూడా కాదు. ఎట్ ద సేమ్ టైం మనం వర్క్ చేస్తే అది చాలా హ్యాపెనింగ్ వేలో వెళ్ళిపోతుంది. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఎట్ ద సేమ్ టైం. ఎవరికైనా గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదంటే వాళ్ళు వచ్చి చేయొచ్చు. టు బీ ఆనెస్ట్ అంత డిఫికల్ట్ రాకెట్ సైన్స్ లాగా అయితే ఇదేం కాదు. అంత టఫ్ జాబ్ అని ఏం చెప్పలేము, కానీ చాలా క్రియేటివ్ జాబ్ ఇది. టు బీ ఆనెస్ట్ నీ థాట్స్ని నువ్వు ఒక గేమ్లో తయారు చేసి నువ్వు సొంతంగా ఒక వరల్డ్ క్రియేట్ చేస్తావు. సో అది ఈజ్ అ డిఫరెంట్ జాబ్. ఇంకా ఈ ఫీల్డ్లో రావాలని ఉంది కానీ భయం వేస్తుందంటే ఫస్ట్ థింగ్ నువ్వు ఏ ఫీల్డ్లో వెళ్ళాలన్నా సరే భయం ఉండదు, ధైర్యం ఉండాలి. నువ్వు అచీవ్ చేయగలుగుతావు అని చెప్పి నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడే నువ్వు లైఫ్లో ఏదైనా అచీవ్ చేయగలుగుతావు. మై ఏజ్ ఇస్ 21 రైట్ నౌ. ఈ 21 years నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసుకుంటూ వచ్చిన, చాలా కష్టాలు చూసుకుంటూ వచ్చిన, చాలా నోస్ విన్నా ఫ్యామిలీ నుండి, బయట నుండి. నాకు కావాల్సిన థింగ్స్ కోసం నేను చాలా స్ట్రగుల్ అయినా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ నాకు ఇష్టమైన కోర్స్, నాకు ఇష్టమైన ఫీల్డ్లో నేను ఉన్నా అంటే ఐ హ్యావ్ గాన్ త్రూ అలాట్. నా 5 years తర్వాత అంకుష్కి నేను ఏం చెప్తానంటే యూ హ్యావ్ గాన్ త్రూ అలాట్. నీ చేతిలో ఇంకా గేమ్ ఉంది, నువ్వు ఇంకా ఆడచ్చు. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ గో అ లాట్ ఫార్.